మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కొంతమంది మాట్లాడతారు కాగితం కళని అడగదు. ఉషశ్రీ గారు మహానుభావుడు మాట్లాడారు. మరి కాగితాలు పట్టుకుని రాసినట్టుగా మనకి సరైన సాక్ష్యాలు లేవు. రాస్తే రాశారేమో మహానుభావుడుగా, అందులో ఆయన ప్రసిద్ధుడు కాదు. వ్యాసాలు ఏవో ఉషశ్రీ గారు రాశారన్నట్టుగా ఎక్కడ చూడం మనం. కానీ మరి మాట అసలు గంట విప్పితే చాలు ఆయన, ఏం వేరే ఏం చెప్పక్కరేమా అంటే చాలు ఒక్కసారి, ఏమా శిష్య అంటే చాలు ఒక్కసారి, అసలు ఆ ధ్వని అంతే. అలా కొన్ని కూతపెట్టలు కొన్ని రాతపెట్టలు ఉంటాయి. మనం కొంచెం సహించాలి. ప్రేక్షకులైన వాళ్ళు కాస్త ఓపికగా ఉండాలి. ఇక మరీ కాకపోతే వెళ్ళిపోవడమే, అది ఎప్పుడూ ఉంది. అలాగా లాతి చూపరా అంటే వాళ్ళు ఇది మామూలుగా చూద్దామని వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. అలాగే మా పక్షం వాళ్ళు ఆహా పుట్ట ఆశ్చర్యపోతాట. అయ్యి బాబాయ్, చివరి దశలో నీటిలో దాక్కున్న దశలో కూడా దుర్యోధనుడు ఎంత ఇదిగా పోరాడుతున్నాడంటే అసలు మొదటి రోజే వీళ్ళ గదాయుద్ధం జరిగితే బహుశా పాండవులు ఓడిపోయేవారు. అసలు కృష్ణుడే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చేదేమో అని అనిపిస్తుంది. అంత విశ్వాసం ఉంది అతనికి. హాగా పుట్ట మీ వారికి, ఇతరులందరూ ఆహా అనే విధంగా, మీ వాడు హాహా అయ్యో భీమా అయిపోయావా, ఇంత యుద్ధం జరిగి నువ్వు చచ్చిపోయావేమిటయ్యా, అయ్యయ్యో ఇలా అంటే అసలు ఇది అనవసరంగా అనకుండా ఉండేవాళ్ళమే. వాడు ఆ చెరువులో ఉండగానే శుభ్రంగా చెరువుని పెట్రోల్ చేసి పారేసి ఒక అగ్గిపొల్లకి ఇస్తే శనొదిరిపోయేది అని ధర్మరాజుకు కూడా అనిపించే విధంగా కృష్ణుడు అదే చెప్పాడు. ఏమిటి మళ్ళీ అనవసరంగా వాడిని పిలుస్తారు, లేనిపోంది అంటించి భార్యని తీసి నలుగురు కలిసి కుమ్మేయండి. అభిమన్యుని వాడు ఎలా కుమ్మేశాడు? ఈ పిల్లవాడిని వాడు అలా కుమ్మేయగలిగింది 16 ఏళ్ళవాడిని, 60 ఏళ్ళవాడిని మీరు ఆలోచిస్తున్నారు, వేసేయండి శుభ్రంగా. మొన్న ఎంతమంది ఉన్న పాంచాల సైన్యం సహా చుట్టుముట్టి పారేద్దాం, మధ్యలో పుట్టి వేసి శ్రీకృష్ణుడు సలహా అయితే అదే అనుమానమే లేదు. ఎందుకంటే అలాంటి వాడికి శిక్ష కూడా అలాగే పడాలండి. ధర్మయుద్ధం ఏమిటండి అర్థం లేకున్నాను. అంత ఏ పని ధర్మంగా చేశాడు దుర్యోధనుడు, అటువంటి వాడితో ధర్మయుద్ధం చేస్తాం. అలాంటి ఆలోచనలు చేసేటప్పుడే మన పద్ధతులు మార్చుకోవాలి. మనం చర్చించే వాళ్ళం కూడా రకరకాలుగా ఇది ధర్మమా అది ధర్మం, అసలు వాడి చరిత్ర ఏమిటి? ఓ జడ్జి గారు న్యాయమూర్తి తీర్పు చెప్పేటప్పుడు కూడా పాత విషయాలు దృష్టిలో పెట్టుకుంటారండి. శిక్షకి దానికి సంబంధం ఉందా లేదా కాదు, ఇతని చరిత్ర పరిశీలిస్తే ఇలా అనిపిస్తోంది కాబట్టి అంటే కొంచెం శిక్షలో ఎక్కువ తక్కువలు దాన్ని బట్టి ఉంటాయి. ఎప్పుడు చేయనివాడు ఏమిటో ఇలా చేశాడంటే కొంచెం శిక్ష వేరుగా ఉంటుంది. అంటే ఆ గత రికార్డు అనేది పరిశీలించాలా వద్దా? అది ఏమీ లేకుండా ఊరికే నా కళ్ళ ముందు ఇక్కడ జరిగింది, నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే నువ్వు అంటే నీ కళ్ళ వెనకాల ఏం జరిగినా పర్వాలేదన్నమాట. ఇది బలరామ ప్రవృత్తికి కృష్ణ ప్రవృత్తికి తేడా గమనింతురుగాక. ఇష్టమే ప్రధానంగా భావించేవాళ్ళు బలరాముళ్ళ చూస్తారు, ధర్మం ప్రధానంగా భావించేవాళ్ళు కృష్ణ పరమాత్మలా ఆలోచిస్తారు, అమాయకంగా ఉండేవాళ్ళు ధర్మరాజులా ఉంటారు. అందుకని ఆయన ఒక్కసారి అలా బెదిరించరు, మేము ఆహా పుట్టగలాతి చూపరకు హాహా పుట్ట మీ వారికి, మీ వాళ్ళందరూ హాహాకారాలు చేసేలాగా మిగిలిన వాళ్ళందరూ జయ జయధ్వనులు చేసేలాగా ఆశ్చర్యపడేలాగా చేస్తాను కాచుకో అన్నాడు. అని నా జీవితం అంతా నీ గదాయుద్ధం కోసమే ఎదురు చూస్తున్నానయ్యా అన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. 1-2 రోజులు ఈ మాట గుర్తుపెట్టుకోండి. 1-2 రోజులు దీనికి సమాధానం తర్వాత కృష్ణ పరమాత్మ చెబుతాడు. ఎందుకు ఈ మాట దుర్యోధనుడు అన్నాడు? నా జీవితం అంతా నీతో గదాయుద్ధం కోసమే ఎదురు చూస్తున్నానయ్యా అన్నాడు. అంటే అంత తపస్సు చేశాడనమాట వాడు, ఈ క్షణం కోసం అలా ఎదురు చూస్తున్నాడు. మరి అంత ఎదురు చూసిన వాడు హాయిగా నుంచి ధర్మరాజును ఎదిరించి నేను భీముడితో గదాయుద్ధం చేస్తానని ఆయన అవకాశం ఇచ్చేవాడు. అంటే ఈ మాట ఇప్పటిది. ఆయన పారిపోయి వచ్చి నదులు చెరువులో దాక్కున్నప్పుడు ఈ భావాలు లేవు, తప్పనిసరిగా బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి ఈ భావాలు. అంటే మనుషులు పరిస్థితులను బట్టి మాట్లాడతారు. అదేదో స్వభావం అనుకుందుకు వీళ్ళు ఆ పరిస్థితులు అలా దాక్కున్నాడు, ఈ పరిస్థితుల్లో ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ దాక్కునే అవకాశం వస్తే దాక్కుంటాడు వెళ్ళి. ఈ మాటలే నమ్మడానికి వీల్లేదు. ఇదే అతని ప్రవృత్తి. ఎందుకంటే తన అవకాశవాది ఎప్పుడు కూడా తన అవకాశాన్ని బట్టి మాట్లాడతాడు, అందులో లెక్కే ఉంటుంది దానికి. అప్పుడు భయంకరమైనటువంటి గదాయుద్ధం ప్రారంభమే. ఒక్కసారిగా 2 గదలు కూడా ఇలా తాకాయి. దాన్ని తిక్కన గారు వర్ణిస్తున్నారు. చండ గదా పరస్పర ఘట్టనంబుల మింట పెల్లడరెడు మంటగముల పరమదారుణమగు పదతాడనంబుల నొలయు వసుంధరా చలనములను ఉద్భట క్రోధ సముద్రేకముల చుట్కులందుల్లసిల్లెడు నరుణరుచుల దారుణ ధ్వనులగు తర్జన లీలల పరగు పర్వత గుహ అప్రతిరవముల అనిమిషుల దృష్ట్లు మిరుమిట్లుగొనగ భుజగపతియు కూర్మంబు సంకటపడగ
తరణి కిరణములు వెల్కబార దిక్కరులు బెదర ఒప్పెన తొలితాకు మహోగ్రమగుచూ ఒప్పెన తొలితాకు మహోగ్రమగుచూ. భీముని కదా దుర్యోధనుని కదా రెండు ఒక్కసారిగా ఇలాగ మొట్టమొదటిసారి గుద్దుకున్నప్పుడు వచ్చిన చప్పుణ్ణి వర్ణిస్తున్నాడు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు, నాటకీయ కవి తిక్కన సోమయాజి. ఎంత యుద్ధ నైపుణ్యం ఉంటే ఈ వర్ణన వస్తుందో గమనించండి. ఆ కవుల యోగ దృష్టికి మనం నమస్కారం చేయాలి. చండ పరస్పర చండ గదా పరస్పర ఘట్టనంబుల మింట బెల్లడరెడు మంటగముల పరమదారుణమగు పాదతాడనముల పరమదారుణమగు పాదతాడనముల వలయు వసుంధరాచలనములను ఉద్భట క్రోధ సముద్రేకములగు చూడ్కులందు ఉల్లసిల్లెడు నరుణ రుచుల దారుణధ్వనులగు తర్జన లీలల పరగు పర్వతగుహా ప్రతిరవముల అనిమిషుల దృష్ట్లు మిరిమిట్లు గొనగ భుజగపతియు కూర్మంబు సంకటపడగా తరణి కిరణములు వెల్కబార దిక్కరులు బెదరా ఒప్పెన తొలితాకు మహోగ్రమగుచూ. ఇది అవసరమైన చోట ఎటువంటి సంస్కృత సమాసాల ధాటి ఉండాలి. అదే అవసరమైన చోట ఎటువంటి అచ్చ తెలుగు పదాల పచ్చని కలికితురాయిలా ఉండాలి. అచ్చ తెలుగు పదాల పచ్చని మైదానంలా ఉండాలి. అవసరమైన చోట సంస్కృత పదాల సొబగుతో కెంపులు మాణిక్యాలు వెదజల్లాలి. అవసరమైన చోట ఉభయ మిశ్రితమైనటువంటి శైలి ఎలా కొనసాగించాలి. ఇవన్నీ తిక్కన్న గారికి వాళ్ళమ్మ వేడన్నం ఆవకాయతో పాటుగా వెన్నపోసేసి పెట్టేసింది. వెన్నతో పెట్టిన విద్య. అందులో నెల్లూరు వేడి నెల్లూరు వెన్న తేడా ఏముంది? అసలే విక్రమసింహపురం ప్రాణం తిన్నవాడు ఏమంటే 100 కూరలు మీరు చెప్పండి, ఆవకాయని మించింది ఉందా? 100 కూరలు చెప్పండి. ఈ వేపుళ్ళు పచ్చళ్ళు ఇవన్నీ తీసి పారేయండి. శుభ్రంగా ఎండలో తిరిగి వచ్చిన వాడికి వేడన్నం ఆవకాయ వేసి పెట్టండి, లేచి కూర్చుంటాడు దెబ్బకి. రోగం వచ్చిన వాడే లేస్తాడు ఆవకాయ తింటే. అది తెలుగు వాళ్ళ భోజనంలో ఉందండి. అది షడ్రసోపేతమైన భోజనం చేయకుండా నవరసభరితమైన కావ్యం రాయలేడు. ఈవేళ మహాకావ్యాలు మంచివి రావడం లేదు అంటే తిండి నాశనం అయిపోయింది. ఉప్పు కారం లేని తిండి తయారైంది. అందుకని ఈ చప్పిడి తిండి పోయి, ఫ్రిడ్జిల్లో పెట్టిన నిల్వ తిండి పోయి, శుభ్రంగా కాస్త మంచి ఉప్పు కారాలు 16 పదార్థాలు వేసి చారు బ్రహ్మాండంగా ఒక్కసారి చారులా తాగామంటే ముక్కుల్లోంచి చెవుల్లోంచి పొగలు రావాలని చెప్పాడు శ్రీనాథుడు. మిరియాల ఘాటు చెవుల్లోంచి రావాలట, అది మరి చారు అంటే. అంతేగాని ఎక్కువ వేయకు మమ్మీ, షుగర్ వేయకు మమ్మీ, కూర వేయకు మమ్మీ, చిల్లీ ఏమి వేయకు మమ్మీ, ఇంకేం వేస్తారో. ఈ పోయి ఏదో కాస్త సరైన తిండి తింటే సరైన పద్యాలు వస్తే జీవితం కూడా బాగుంటుంది. అందుకని ఈ పద్యంలో ఉండేటువంటి గదా తాడనముల యొక్క తొలితాకు అసలు మొట్టమొదటి ఇలా ఠంగ్ అనగానే ఎటువంటి దెబ్బ తగిలింది. పాండవ వనవాసంలో, శ్రీకృష్ణ సత్యలో, శ్రీకృష్ణ అవతారంలో, దానవీర సూర కర్ణలో ఎన్టీ రామారావు గారు బాగా చిత్రించారు వీటిని. ఎస్వి రంగారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఎవరు వేసినా, వీరు భీముడు వారు దుర్యోధనుడైనా, లేకపోతే వారు ఏది వేసినా వీరేది వేసినా ఒక సమగ్రమైనటువంటి చిత్రణ కళ్ళ కట్టేట్లు చేశారు. దానికి మూలం తిక్కన గారి యొక్క పద్య రచన. దీని విశేషాలు 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.